మైసూరులోని అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి 80వ జన్మదినోత్సవం పురస్కరించుకుని శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి ఆచరిస్తున్న విశ్వశాంతి పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. అనేక మంది దత్త భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. స్థానికులు సైతం అనేకులు స్వాగతం పలికి పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభంలో సంగ్రహించిన కావేరీ నదీ జలాలతో పూజ్య స్వామీజీ వారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామీజీ పాదయాత్ర ముఖ్య ఉద్దేశ్యం భక్తులకు తెలియజేశారు. గురోత్తమా దత్త గురోత్తమా జయోస్తు దత్త గురోత్తమా జయోస్తు దత్త గురోత్తమా దత్త గురోత్తమా జయోస్తు దత్త గురోత్తమా గురోత్తమా దత్త గురోత్తమా జయోస్తు దత్త సురేశ మహేశ పరేశ దత్త గిరీశ నిరీశ మదీశ దత్త సురేశ మహేశ పరేశ దత్త గిరీశ నిరీశ మదీశ దత్త స్మరామి వదామి గృణామి దత్త నమామి భజామి యజామి దత్త స్మరామి వదామి గృణామి దత్త. లక్షలాది మంది భక్తులు తమ చేతనైన సేవ ఈ సందర్భంలో చేసుకుంటున్నారు. మరి నేనేం చేయగలను అని ఆలోచన చేస్తే ఏమి సమర్పణ చేసేది, ఏమి సేవ చేసేది? ఇచ్చిందంతా గురువే అయినప్పుడు మళ్ళీ మనం కొత్తగా ఇచ్చేది ఏముంటుంది? ఏమీ లేదు అని ఆలోచన చేసినప్పుడు మనం ఇస్తే ఒకటే ఇవ్వగలం, మన కొవ్వు కరిగించి మంచి మనస్సుని పాదాలకు అర్పణ చేయగలం అని అనిపించింది. అందువల్ల స్వామిజీ వారి జన్మస్థలమైనటువంటి మేకెదాట్ మనందరికీ దత్త కాశీ, అటువంటి ఆ క్షేత్రం నుంచి పాదయాత్ర చేసి అక్కడ సంగమ క్షేత్రంలో తీర్థ సంగ్రహణం చేసి ఆ తీర్థంతో స్వామిజీ వారి పాదాలకు అభిషేకం చేసుకుంటే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి ఒక రూపకల్పన అయి ఈరోజు మన జన్మ సార్థకం చేసేటువంటి ఘట్టం. మనమందరము మేకెదాటి నుంచి నడుచుకుంటూ వచ్చి అప్పాజీ వారి పాదాభిషేకం చేసుకున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. స్వామీజీ మేకెదాట్లో జన్మం తీసుకున్న దానికి మన మేకెదాట్లో ఉన్నట్టే ఉంది, ఇప్పటికీ కూడా ఆ బ్రహ్మకుండంలో ఉన్నట్టుగా ఉంది. అక్కడి నుంచి త్రివేణి సంఘం నుంచి జలాన్ని తీసుకొచ్చి ఆ జలదేవతను చూపించారు. నాకు స్నానం కూడా చేయించారు. పాద ప్రక్షణ చేస్తే పాదాలకు నీళ్లు పోస్తే స్నానం చేసినట్టు అని చెప్తారు. అభిషేకం చేశారు. మీరు బాలస్వామీజీకి ఉండేటువంటి భక్తి చిరస్థాయిగా ఎప్పుడు ఉండని నేను దీవిస్తున్నాను.